అటు జాతీయ అధ్యక్షుడి ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కాషాయ పార్టీ జాతీయ బాధ్యతలు నిర్వహిస్తున్న జేపీ నడ్డాకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో మరో నేతకు ఈ పదవి అప్పగిస్తారని తెలుస్తోంది. ఎవరికి ఆ పదవి ఇస్తారు అన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. దక్షిణాది రాష్ట్రాలకు ఆ పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతకే కాషాయ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పైన కూడా కాషాయ పార్టీ తర్జన భర్జనలు పడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ను తప్పించింది బీజేపీ. ఆ బాధ్యతలు కిషన్ రెడ్డికి అప్పగించింది. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్కు స్థానం దక్కింది. దీంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మరో నాయకుడికి ఇవ్వాలని భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కిషన్ రెడ్డితో సహా తెలంగాణ బీజేపీ ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపై అభిప్రాయ సేకరణ జరుగుతోంది. సంఘ్ పరివార్ నుంచి అభిప్రాయం తీసుకున్నారు బీజేపీ అగ్రనేతలు. ఈ వారంలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు నియమిస్తారని తెలుస్తోంది. ఈ రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ, అరవింద్, రఘునందన్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అంశమై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై కొంత ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకం కూడా త్వరలోనే ఉండే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి బాధ్యతలు కొత్తగా ఎవరికి ఇవ్వబోతున్నారు, బీసీ సామాజిక వర్గాన్ని ఇస్తారా, సామాజిక సమీకరణాలు ఏ విధంగా లెక్కలు వేసుకుంటారు అన్న దానిపై కొంత ఆసక్తికర వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టాలని చెప్పి చాలామంది నేతలు కూడా ఆతృతతో ఎదురు చూసిన పరిస్థితి ఉంది. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ మహబూబ్ నగర్ నుంచి గెలిచిన డీకే అరుణ, అదేవిధంగా నిజామాబాద్ నుంచి గెలిచిన ధర్మపురి అరవింద్తో పాటు పలువురు నేతలంతా కూడా బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టాలని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఈ వారం రోజుల్లోపేనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగించేది విషయం స్పష్టత వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ ఆక్యుపై చేయాలంటే ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకత్వానికి పగ్గాలు అప్పచెప్పాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో సంఘ్ పరివార నేతలందరి నుంచి అభిప్రాయాలన్నీ కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. సంఘ్ పరివార నేతలందరి నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయింది. ఈ వారం రోజుల్లోపే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు అన్నది తేలబోతుందని స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొంతమంది సంఘ్ పరివార్ పాత కొత్త వివాదం కూడా బీజేపీలో తలెత్తుతున్న నేపథ్యంలో పాతవారికే పార్టీ బాధ్యతలు ఇస్తే ఎవరికి ఇవ్వాలి, మురళీధర్ రావు లాంటి సీనియర్ నేతలు ఉన్నారు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో మురళీధర్ రావు కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతల కోసం ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావుతో పాటు మనోహర్ రెడ్డి లాంటి నేతలంతా కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు పాతవారికి ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్కి ఇస్తారా, కొత్తగా చేరిన వారికి మరెవరికైనా బాధ్యతలు ఇస్తారా అన్న దానిపై కొంత ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కొత్త పాత వివాదం ఒకవైపు ఉంది, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి ఇస్తారు అన్న ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. హరి రైట్ విక్రమ్, రైట్. అది బీజేపీ శిబిరంలో పరిస్థితి. ఇటు జాతీయ అధ్యక్షుడు అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలి అని దానిపై తర్జన భర్జనలు పడుతున్నట్టు చూస్తున్నాం. సో ఆశావాహులు అయితే చాలామంది ఉన్న క్రమంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. జాతీయ పార్టీలు రాష్ట్రాలకు అధ్యక్షుల ఎంపికపై పిల్లి మొగ్గలేస్తున్నాయి. అటు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపికపై మల్ల గుల్లాలు పడుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, నిన్నటితో రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్గా తన గడువు కాలం ముగిసిన నేపథ్యంలో కొత్తగా ఎవరైనా నియమించదలుచుకున్నారా? నియమిస్తే ఎవరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణ కాంగ్రెస్కు నూతన అధ్యక్షుడు రాబోతున్నారు. అధ్యక్షుడి ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. నిన్న రాత్రి కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ అంశంపైన చర్చ జరిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే మిగిలినటువంటి కొద్దిమంది కీలక మంత్రులందరూ కూడా ఉన్నారు. సో ఈ సమావేశంలో దాదాపు ఎవరిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్న దానిపైన అందరి అభిప్రాయాలను అధిష్టానం సేకరించింది. ఈరోజు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రాహుల్ గాంధీని కలిసేటువంటి అవకాశం ఉంది. సో ఈ కలిసిన తర్వాత ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎవరు పిసిసి అధ్యక్షుడిగా ఉండబోతున్నారనేటువంటి పేరు రాహుల్ గాంధీ సమావేశం తర్వాత ఖరారయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ప్రధానంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం దాదాపుగా ఖరారైంది. సో బీసీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు ప్రస్తుతం పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగినప్పటికీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ప్రస్తుతం ఆయన పిసిసి అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనతో పాటు ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా తనకు పిసిసి అధ్యక్ష పదవి కావాలని అడుగుతున్నారు. సో ఆయన ఇప్పటికే మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు పిసిసి బాధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నది మనం చూడాలి. ఎందుకంటే జోడు పదవులు అనేది కొనసాగిస్తారా అనే అంశంపైన కొంత మీమాంస నెలకొన్నటువంటి నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ పేరు అయితే ప్రస్తుతం పరిశీలనలో ఉంది. సో ఆయన పేరు ఖరారు అవుతుందా లేదా అన్న దానిపైన కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాగే మధు యాష్కి గౌడ్ గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆయన ఓటమి చెందినటువంటి నేపథ్యంలో ఆయనకు పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆయన పేరు కూడా ప్రస్తుతం అధిష్టానం పరిశీలిస్తున్నటువంటి పేర్లు. సో ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి ఈ 3 పేర్లు వినబడుతున్నాయి. అలాగే ఎస్టీల కనుక ఇవ్వాల్సి వస్తే ఇటు ఆదివాసీ సామాజిక వర్గం నుంచి సీతక్క పేరు, అలాగే ఇటు లంబాడా సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. సో ఎవరు అధ్యక్షులైనప్పటికీ ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు రేవంత్ రెడ్డితో కలిసి స్మూత్గా ఇటు ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ యంత్రాంగాన్ని నడపడం, ఎలాంటి సమస్యలు లేకుండా పార్టీ యంత్రాంగాన్ని నడపాలంటా ఈ 2 కూడా జోడెద్దుల్లాగా నడపాల్సినటువంటి ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సూచించినటువంటి వ్యక్తిని కూడా పరిగణలోకి అధిష్టానం తీసుకోబోతుంది. కాబట్టి ఎవరిని పిసిసి ప్రెసిడెంట్గా ఎన్నిక చేస్తారన్న దానిపైన అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. సో కొంత ప్రొఫైల్ పరంగా చూస్తే ముఖ్యమంత్రి కంటే కొంత కింది స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సుదీర్ఘంగా పిసిసి అధ్యక్షుడిగా అనుభవం ఉంది కాబట్టి ఆ మేరకు ఆయనకు పదవి బాధ్యతలు అప్పగించే అవకాశం కనబడుతుంది. రైట్, ఓకే వెంకటేష్.